నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో మాల సంఘం మరియు అంబేద్కర్ గద్దెను మరమ్మతులు చేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరికి మాల సంఘం సభ్యుల వినతి. ఆర్మూర్ పట్టణంలో పెరిగిన కుక్కల బెడద, రాత్రి వేళల్లో నడవాలంటే జంకుతున్న పట్టణ వాసులు. శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. కన్నుల పండగగా పల్లికొండ శివలింగేశ్వర స్వామి 25 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న గద్దెను మరమ్మతులు చేయించడంతో పాటు పోచమ్మ గల్లీలో శిథిలావస్థలకు చేరుకున్న మాల సంఘాన్ని మరమ్మతులు చేయించాలని అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ లహరి, కమిషనర్ ఉమామహేశ్వరరావులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న దిమ్మెను మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా 13వ వార్డు పోచమ్మ గల్లీలో శిథిలావస్థకు చేరుకున్న మాల సంఘం పునర్నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షుడు యుగంధర్, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి మురళి, కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్, కార్యవర్గ సభ్యులు మోహన్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో పీస్ వాక్ ర్యాలీని పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానా రమేష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి మామిడిపల్లి చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ క్రైస్తవులు క్రీస్తు ప్రేమ వార్తను ప్రకటిస్తూ ఆయన చూపిన శాంతి మార్గాన్ని అవలంబించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్పాల్, కోశాధికారి మధు, కార్యవర్గ సభ్యులు, క్రైస్తవులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలో 590 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట పండిస్తున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కల్పించడం జరిగిందని, రైతులు సైతం స్వచ్ఛందంగా ఆయిల్ ఫామ్ పంట సాగు కోసం ముందుకు వస్తున్నారని అన్నారు. ఇంకా రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలనుకుంటే మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మోనోక్రాపింగ్ కావడం వల్ల భూసారం కూడా తగ్గిపోయి గవర్నమెంట్ మీదే కాకుండా రైతుల మీద కూడా భారం పడడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఆయిల్ పామ్ పంటని సాగు చేయమని ఎంతో ప్రోత్సాహాలు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మన ఆర్మూర్ లోనే చేపూర్లో 40 ఎకరాల నర్సరీ పెట్టడం కూడా జరిగింది. నర్సరీ పెట్టడంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కలిపితే మన ఆర్మూర్ మండలంలో 590 ఎకరాల ఆయిల్ పామ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఏరియాలోనే ఆర్మూర్ మండలం అత్యధికంగా ఆయిల్ పామ్ పెట్టిన మండలం కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకొని 4 సంవత్సరాల వరకు హ్యాండ్ హోల్డింగ్ కింద ప్రతి ఎకరాకి 4,200 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. 200 రూపాయలకి ఇచ్చే మొక్కని 20 రూపాయలకే సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అదే ఈజీఎస్ లో భాగంగా గుంతలు కొట్టించి ఫ్రీగా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని భారతదేశము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఖర్చు ఏదైతుందో 2 లక్షల కోట్లు దీన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆయిల్ మనం తినే ఆయిల్ 90% పామ్ ఆయిలే. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ మన గుత్పాలోనే ల్యాండ్ చూడడం జరిగింది. ప్రాబుల్లీ ఆ ల్యాండ్ కనుక మనకు వస్తే అతి దగ్గరలో మనకు ప్లాంట్ కూడా అతి తొందరలో అయిపోతుందని విన్నవిస్తూ రైతులు పామ్ ఆయిల్ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎండాకాలం కనుక మాకు అప్లికేషన్లు అయితే ఇస్తే జూన్ లో మేము నాటేసే విధంగా కూడా చర్యలు తీసుకొని తొందరగా ప్రాసెస్ చేసి రైతులకి సేవ చేయడానికి ముందుంటామని తెలియదు. పాలకవర్గం సభ్యులు, అధికారులు మారిన ఆర్మూర్ పట్టణ ప్రధాన సమస్యలు పరిష్కరించడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న కుక్కల బెడదపై నూతన పాలకవర్గం అధికారులు సైతం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా పెరిగి కుక్క కాటుకు ప్రజలు బలవుతున్న పాలకవర్గం సభ్యులు, అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. కుక్కల బెడదపై చిన్నారులు స్వచ్ఛందంగా వచ్చి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్కు వినతి పత్రాలు అందజేసిన పాలకవర్గం సభ్యులు కానీ అధికారులు కానీ స్పందించకపోవటం శోచనీయమని అన్నారు. కుక్కల బెడద నివారణలో ఆర్మూర్ పాలకవర్గం నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వేల్పూర్ గ్రామ శివార్లో చెట్టుకు అగ్ని ప్రమాదం సంభవించి నడి రోడ్డుపై చెట్టు పడిపోవడంతో పోలీసులు మరియు వాహన చోదకులు కలిసి చెట్టును పక్కకు తీసి రాకపోకలు యథావిధిగా నిర్వహించారు. వేల్పూర్ నుండి అమీనాపూర్కు వెళ్లే ప్రధాన రహదారిపై అగ్ని ప్రమాదంతో చెట్టు కాలిపోయి నడి రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహన చోదకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెట్టు కాలిపోతున్న ప్రాంతానికి వచ్చి పోలీసులు మరియు వాహన చోదకుల సహాయంతో రోడ్డుపై పడిపోయిన చెట్టును పక్కకు తీసి వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగేవిధంగా చేశారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో శివలింగేశ్వర స్వామి దేవస్థానం 25 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు శివలింగేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివలింగేశ్వర ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా 25 వసంతాల బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం నిర్వహించడం జరిగిందని, దాతల సహాయ సహకారాలు, గ్రామస్తుల ప్రత్యేక చొరవతో పూజలు చేయడం జరిగిందని అన్నారు. మహా అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహించామని, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు. ఇక్కడ స్వామివారి పండ్లు కానీ, కొబ్బరికాయ కానీ అన్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా స్వామివారు స్వీకరించిందా అంటే సూక్ష్మరూపంగా స్వీకరించింది. కానీ మళ్ళీ మనమే తింటాం, అంతేనా? ప్రసాదంగా తీసుకొని నైవేద్యం పెట్టి మళ్ళీ మనమే తింటాం. కానీ ఇక్కడ అగ్నిదేవుడికి మనము స్వాహ అని ఏదైతే నెయ్యి కానీ ఆ ద్రవ్యం వేస్తామో అదంతా తీసుకెళ్ళి ప్రత్యక్షంగా అగ్నిదేవుడు ఇస్తాడట. కాబట్టి మా పైన వేయద్దు, లోపల వేసిన ద్రవ్యాన్నే ఆయన తీసుకెళ్ళి ఇస్తాడు. పైన వేసిందంతా కూడా రాక్షసులకు చెందుతుంది. మరి రాక్షసులకి చెందితే వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఏమవుతుంది? రాక్షస గుణం అనేది వస్తుంది. దైవజ్ఞ గుణం రావాలి అంటే ఆ లోపలనే వేయాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆ లోపల పడేటట్టే వేయాలి. ఇటుకల మీద, పైన, తర్వాత కింద అట్లా పడద్దు. ఆ ద్రవ్యం, వేసే ద్రవ్యం లోపల అగ్నిలో మాత్రమే పడాలి. అట్లనే అట్లా పడేటట్టు మాత్రమే వేయాలి. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని వేద పండితులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులకు దర్శింపజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శనివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు రవి మాట్లాడుతూ, ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చేవారని అన్నారు. ఇక్కడ అన్ని ఆలయాలు లాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంత స్వరూపంగా ఉండటం విశేషమని అన్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. వాడకమాటలో రానుగా లింబాద్రి జరుగుతుంది. ఇది గత 100 సంవత్సరాల నుంచి మా పట్టణపతి వస్తున్నారు. కానీ ఇక్కడ చాలా దేవాలయం చాలా ప్రసిద్ధి. అలాగే స్వచ్ఛమైనటువంటి నమ్మకంతో వస్తే, స్వచ్ఛమైనటువంటి మనసుతో వస్తే ఇక్కడ కోరికలు అసలు కోరికలు కోరాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇస్తాడు అనే నమ్మకంతో చాలామంది జనాలు వస్తూ ఉంటారు. అందరికీ మంచిగా కోరుకుంటున్నారు. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహస్వామి ప్రతి వారం ఇక్కడికి వచ్చి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అలాగే ఈరోజు మా పెద్ద పాప అయినటువంటి అక్షయది బర్త్డే సందర్భంగా మా కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇచ్చేసాము. ఇక్కడ వసతులు కానీ, అన్నదాన సత్రాలు కానీ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఉంటారో వాళ్ళకు అంటే రసీదు ఇవ్వకుండానే అమౌంట్ అనేది తీసుకుంటారు. దాని లెక్కలు కొన్ని అవకతవకలు అని చెప్పించి మున్సిపాలిటీ కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన మేము ఆలయ ధర్మకర్తకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి నేను వివరణ ఇస్తే దానిపై మేము ప్రజలకు అకౌంట్స్ ఏంది, ఆ లెక్కలు ఏంది, అన్నసత్రం సంబంధించిన ఖర్చులు ఏంది అనేది కూడా పాలకాలకు వివరించడం జరిగింది. ఈ లింబాద్రి పుణ్యక్షేత్రం మా మున్సిపల్ 2వ వార్డుకు పరిధిలో వస్తుంది. కావున మా స్థానిక కౌన్సిల్ని కూడా అటాచ్ చేసుకొని అయితే ఇక్కడ ఉన్న అన్నసత్రం మీద పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది.
జక్రన్పల్లిలో విద్యుత్ సమస్యలపై ప్రజాబాట కార్యక్రమాన్ని ఏఈ ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తు మరియు వ్యవసాయ కొరకు వినియోగించే విద్యుత్తులో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మీరు పరిష్కరించుకోకుండా మీకు అందుబాటులో ఉండే లైన్మెన్కు కానీ ఏఈకి కానీ సంప్రదించి మరమ్మతులు చేసుకోవాలని తెలిపారు. అలా కాకుండా నేరుగా మీరే కరెంటును రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా మీ సొంత నిర్ణయంతో విద్యుత్తును ముట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదని, ఏ సమస్య వచ్చినా మాకు తెలిపినట్లయితే తక్షణమే వచ్చి పరిష్కారం చేసి అన్ని విధాలుగా సహాయపడతాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బోర్ వద్ద కానీ, ఇంటి బోర్ల వద్ద కానీ, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కానీ ఎడ్పీస్ పోయినా కానీ వెంటనే లైన్మెన్కు సంప్రదించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వసంతరావు, చిన్న నర్సయ్య, వినోద్, సదానందం, శ్రీనివాస్, సుశాంత్, చిన్న గంగారాం, జనార్దన్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కానీ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఏం ప్రాబ్లమ్స్ కాకుండా, ఇబ్బందులు కాకుండా చేయడానికి పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎటువంటి ఎల్సీలు కానీ, ఏదన్నా మీకేమన్నా ఇక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ, ఫేస్ టు ఫేస్ అయినా కానీ, లేకుంటే ఇంకేమన్నా సప్లై పొజిషన్ బాగా లేకుండా కానీ చెప్పడానికి ఉద్దేశంతో ప్రజాపాట పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అగ్రికల్చర్ దగ్గర కూడా ఏదన్నా మీకు ఫ్యూజులు పోయినా కానీ, లేదంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా లైన్మెన్ కన్సర్న్ లైన్మెన్లకు కానీ, లేదంటే మాకు కానీ చెప్తే అదే చెప్పడం వల్ల మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. మేము ఏది కానీ మీరు ఎక్కడ కానీ సేఫ్టీ కోసం, అంటే ఎక్కడ కూడా మీరు ట్రాన్స్ఫార్మర్ ముట్టుకోవడం కానీ, ఇప్పుడు ఏ బీచ్ ఓపెన్ చేస్తారు, 2 ఓపెన్ అయితే 1 ఓపెన్ కాదు, అట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఏది ఉన్నా కానీ మా స్టాఫ్ చెప్తే మా స్టాఫ్ వచ్చేసి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. హిందువుగా గర్వించు, హిందువుగా జీవించు అనే నినాదంతో యావత్ హిందూ సమాజాన్ని ఏకం చేసే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఐలాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారం స్వామి, లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు కృష్ణ మహారాజ్, విశోకాతీత స్వామీజీ, అప్పల ప్రసాద్ హాజరై హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేశారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు వేద పండితుల మంత్రాలచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వక్తలు, స్వామీజీలు మాట్లాడుతూ ప్రపంచంలోని హిందూ ధర్మం అత్యంత గొప్పదని, హిందూ మతంలో అనేక మంది గొప్పవారు పుట్టారని తెలిపారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణి రుద్రమాదేవి, స్వామి వివేకానంద లాంటి వారు ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. అలాంటి వారు పుట్టిన ఈ ధర్మం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సమాజానికి ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలిచింది, లవకుశలకు జన్మనిచ్చింది, తర్వాత భూమిలోకి వెళ్ళిపోయింది, నిష్క్రమించింది. తల్లి నిష్క్రమించిందా లేదా? అట్లాగే మనకు చెడ్డ పేరు రావద్దు. మన సమాజంలో మంచి పేరుతో సమాజంలో జీవించాలి, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందిని పలకరించాలి, ప్రేమతో భావించాలి. ఇప్పటిదాకా నువ్వు విన్నటువంటి కటువైన పరుషమైనటువంటి బూతు మాటలు మాట్లాడకుండా అందరి హృదయాన్ని, మనస్సుని గెలవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో మాల సంఘం మరియు అంబేద్కర్ గద్దెను మరమ్మతులు చేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరికి మాల సంఘం సభ్యుల వినతి. ఆర్మూర్ పట్టణంలో పెరిగిన కుక్కల బెడద, రాత్రి వేళల్లో నడవాలంటే జంకుతున్న పట్టణ వాసులు. శనివారం సందర్భంగా భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. కన్నుల పండగగా పల్లికొండ శివలింగేశ్వర స్వామి 25 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.